నేటి పోటీ ప్రపంచంలో విద్యే ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని మాజీ కార్పొరేటర్లు ఖాదర్ బాషా, ఇర్ఫాన్ అన్నారు. విద్య లేకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత విద్యా అవకాశాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. భవానీపురంలోని ఎస్ఎంఏ ఖుద్దూస్ మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పిల్లలు బంగారు భవిష్యత్ కోసం బడివైపు అడుగులు అనే కార్యక్రమం కింద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్లు ఖాదర్ బాషా, ఇర్ఫాన్ హాజరయ్యారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదల, క్రమశిక్షణ, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలపై వారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు పిల్లల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాన బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించడం, వారి చదువుపై నిరంతరం పర్యవేక్షణ చేయటం, మంచి అలవాట్లు పెంపొందించడం ద్వారా పిల్లలు ఉన్నత లక్ష్యాలను సాధించగలరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థుల భవిష్యత్ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఇటీవల 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి వారికి నగదు బహుమతులను అందజేశారు. తండ్రి ఉదయం లేస్తే సరే, ఎక్కువగా ఇక్కడ ముస్లిమ్స్ జనం ఉన్నారు కాబట్టి మరి ముస్లిం జనాభాలో మరి ఎప్పుడు రెక్కాడితే డొక్కాడిన బతుకులు మనయి. ఉదయం లేస్తే తండ్రి ఏదో పని మీద బయటికి వెళ్తాడు, రాత్రి ఇంటికి వెళ్తాడు. దాన్ని ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సింది ఆడవాళ్ళు, తల్లులే. కాబట్టి ప్రభుత్వం కూడా తల్లుల మీద దృష్టి పెట్టింది. తల్లులే పూనుకుంటే ఈ వాళ్ళు అనుకున్న కార్యక్రమం, పిల్లలు చదవాలి అనే కార్యక్రమం సక్సెస్ అయిందనే ఉద్దేశంతో తల్లికి వందనం పేరు కూడా తల్లికే. గతంలో అమ్మఒడిని పెట్టినా కానీ తల్లిని ఉద్దేశించి పెట్టింది. అందుకని దయచేసి మరి మేము చదివే కాలంలో మా తల్లిదండ్రులు ఇట్లా పిలిచింది లేదు, ఇట్లా మాట్లాడింది లేదు, అడిగింది లేదు. సరే, మేమేదో వెళ్ళాము, చదువుకున్నాం, ఇది అట్లా ఉండేది తప్ప ప్రభుత్వం ఇంత బాధ్యతగా పిల్లల్ని తల్లి మా అబ్బాయి కూడా చదివే స్కూల్లో ఇవాళ అక్కడ కూడా పేరెంట్స్ మీట్స్ చెప్తుంటే మా మిస్సెస్ కూడా ఇప్పుడే అటు పోయింది. అనేది ఏమంటే పిల్లలకి తల్లిదండ్రులు స్కూల్లో ఇంత బాధ్యతగా తీసుకొని చదువుతుంది ఎందుకు చెప్తున్నారు అనే దాని మీద కాస్త దృష్టి పెట్టండి. మీరు చదువు లేదే ఈ సమాజంలో బతకలేవు. చదువు సంస్కారాన్ని నేర్పుద్ది, ప్రశ్నించే తత్వాన్ని నేర్పుద్ది, నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది, సమాజంలో ఒక మంచి గౌరవాన్ని. ఇవాళ ఈ పాప మరి మా ప్రాంతానికి సంబంధించిన పాప, ఈ అమ్మాయి డాక్టర్ మేనాల్, మరి ఇంత అత్యున్నతమైన అమ్మాయి డాక్టర్గా ఈ ప్రాంతంలో మరి సేవలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇలా తల్లిదండ్రులు కూడా ఉండి ఇక్కడ ఈ ప్రాంతానికి ఆమె సేవ చేయడం నిజంగా మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ పాప చాలా బాగా వాళ్ళ అందరికీ వివరించింది క్యాన్సర్ ఎంత ఉధృతంగా ఈ దేశంలో ప్రమాదంతో, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి. నా స్వయాన నా చెల్లెలు కూడా ఆ క్యాన్సర్ బారిన పడి 17-18 ఏళ్ళగా దాంతో పోరాడి ఈ మధ్య కాలంలో చాలా సివియర్ అయ్యి ఇప్పుడే మణిపాల్ హాస్పిటల్లో ప్రస్తుతం చాలా సివియర్ పరిస్థితుల్లో ఉంటా ఉంది. అయితే దానికి పెంచే అది ఎవరి ప్రోత్సాహం, ఎవరితో అట్లా వచ్చేది, ఎందుకు వస్తుంది దానికి కనుక్కోలేకపోయారు. దానికి రావడానికి కారణం అనేది ఏమి కనుక్కోలేకపోయారు. దేని వల్ల రావచ్చు. అయితే దాన్ని ఎదిరించడం అనేది మాత్రం మన జీవితంలో ఉంటుంది. తప్పకుండా దాన్ని లైఫ్ ఇస్తారు డాక్టర్స్ అనేవాళ్ళు. అయితే దాన్ని దాన్ని అసలు రాకుండా ఉండటానికే ఒక వ్యాక్సిన్ రావడం అనేది ఇప్పుడు మా కాలంలో లేదు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ముందుగా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే టీచర్స్ పేరెంట్ మీటింగ్. అంటే పిల్లల్ని చేర్పిస్తారు, అందరూ చదివించడానికి కృషి చేస్తారు. కానీ వాళ్ళలో బాధ్యత తల్లిది ప్రధాన పాత్రగా ఉంటుంది. పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళ తల్లి ప్రధాన పాత్ర ఉంటుంది. తల్లి మెయిన్గా, తండ్రి ఏదో పని ఉద్యోగం చేసుకుంటా పని చేసుకోవడానికి అతను వెళ్ళిపోతాడు. కానీ తల్లి ఇంటి వద్దే ఉండి పిల్లలు కానీ స్కూల్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఏం కావాలి అని చూసుకునే బాధ్యత ఎక్కువ తల్లి మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ తల్లులు ఎక్కువ మంది వచ్చారు, చాలా సంతోషం. మీరు ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు రోజు అంతా కంప్యూటర్ చేయడము చూస్తే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. పిల్లలు ఇప్పుడు చదువుకుంటేనే, గతంలో చదువుకోకపోతే నడిచేది. కానీ ఈరోజు చదువుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఏదైనా మనం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఏది కావాలన్నా
ట్రైన్ టికెట్ బుక్ చేస్తానా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, మన కనీసం రేషన్ కార్డు ఉందా లేదా చూసుకోవాలన్నా, మన ఓటర్ కార్డు ఉందో లేదో చూసుకోవాలి, ఏదైనా ఆన్లైన్లో. కాబట్టి పిల్లలు బాగా చదువుకుంటే ఇదంతా చూడగలుగుతారు, లేకపోతే మనం చాలా నష్టపోతాము. ఇది ముందుగా గమనించాలి. కాబట్టి పిల్లల మీద చదువు మీద బాగా శ్రద్ధ పెంచాలని చెప్పి నేను ప్రతి పేరెంట్కి నేను కోరుకునేది అదే. మీరు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ పిల్లలు చదువుకుంటే రేపు వాళ్ళు ఏదైనా బాగుపడితే, వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు వస్తే, రేపు ఇలా ఆర్థికంగా స్థిరపడితే అది మనకే లాభం, మన కుటుంబ వృద్ధికి ఎంతో ఉపయోగపడితే నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆరోగ్యం, విద్యతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము. ఆరోగ్యం గురించి మా సోదరు, మా అన్నగారు ఏంటంటే అమ్మగారు వాళ్ళ అమ్మాయి అయినటువంటి మేతాజ్ గారు కూడా చక్కగా వ్యాధుల గురించి వివరించడం జరిగింది. వారి సూచనలు సలహాలు కూడా తీసుకోండి. ఇప్పుడు మనకు ప్రతి డివిజన్లోనూ మనకు అందుబాటులో ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఉంది, మనకైతే ఆ రంగు సాయిబులో ఉంది. మీరు ఏదైనా చిన్న విషయం వచ్చినా సరే అక్కడ డాక్టర్ గారు కూడా చాలా మంచివారు, నిరూపించారు. అలాగే మేతాజ్ అంటే పక్క డివిజన్లో కూడా వస్తుంది. మీరు ఎక్కడ ఇదైనా సరే, ఇక్కడ మేతాజ్ గారు ఎక్కడైనా సరే మీకు ఏ చిన్న సమస్య అయినా వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే సిద్ధనది వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలు కానీ అంటు వ్యాధులు కానీ ఇప్పుడే ఎక్కువ వర్షాల కాలంలో వస్తాయి. కాబట్టి మీరే చిన్న సమస్య వచ్చినా అక్కడ సంప్రదించండి. చక్కని వాళ్ళ సలహాలు సూచనలు చూసుకోండి, మందులు తీసుకోండి. మందులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు మందులు కూడా తెచ్చుకోవాల్సిందిగా నేను మీకు కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి కొంతమందికి పేరెంట్స్కి టీచర్స్ ఫోన్ చేయించారు. మరి మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్ అవర్ వారిని కూడా ఈరోజు మరి ఆ స్మార్ట్ ఫోన్లోకి లీప్ యాప్ డౌన్లోడ్ చేయించడం జరిగింది. ఆ లీప్ యాప్ ద్వారా దాని యొక్క ఉపయోగం ఏంటంటే, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్కి వెళ్ళకపోతే మీకు దానిలో తెలిసిపోతుంది చూసుకుంటే. తర్వాత మీ పిల్లలకి మార్కులు ఎలా వచ్చాయి, ప్రతి పరీక్ష అవగానే ఆ పరీక్షలో విద్యార్థులు సాధించినటువంటి మార్కులన్నింటినీ కూడాను దానిలో నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఆ వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడాను మరి నమోదు చేసి ఆ లీప్ యాప్లో నమోదు చేసి మరి తల్లిదండ్రులకి తెలిసే విధంగా చేయడం గురించి లీప్ యాప్ ఏర్పాటు చేశారన్నమాట. అదేవిధంగా మీరు మరి ఉపాధ్యాయులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఆ లీప్ యాప్ ద్వారా ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించబడింది. మరి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి మరి ఉపాధ్యాయులుగా మేము, తల్లిదండ్రులుగా మీరు, మరి సమాజంలో మరి అఫీషియల్స్, అన్అఫీషియల్స్, అధికారులు అనధికారులు అందరూ కూడాను మరి కృషి చేసి చక్కగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తూ, మా హెల్త్ సెక్రటరీ వాళ్ళు కూడా మీకు కాల్ చేయడం, మీ అందరి డీటెయిల్స్ తీసుకోవడం, పేరెంట్స్తో కూడా మాట్లాడడం అన్నీ జరుగుతూనే ఉంది. ఇది లాస్ట్ 6 months నుండి జరుగుతున్న ప్రోగ్రామ్. ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశారు. సో హెచ్పివి అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, సర్వైకల్ క్యాన్సర్ అనేది మేజర్ బర్డెన్ ఇష్యూ, ఆన్గోయింగ్ ఇష్యూ కాబట్టి, మేజర్ ఇష్యూ కాబట్టి దీనికి గవర్నమెంట్ లాంచ్ చేసింది ఏంటంటే చిన్న వ్యాక్సిన్ అండి. ఆ వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే గర్భాశయం ముక్క ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేసింది. సో దానికని చెప్పి జస్ట్ ఒక డోస్ 14 years చిల్డ్రన్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది ఇక్కడ 14 years మదర్స్ ఉన్నారన్నమాట. చాలా మంది అబ్జెక్ట్ చేస్తారు, కొంతమంది ముందుకు వచ్చి వేయించుకుంటున్నారు. సో దీనికి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఆల్రెడీ మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాము. సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడో లాంచ్ చేసేసాయి ఈ వ్యాక్సినేషన్ అన్నది. చాలా మంది వేయించుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు కాదు, ప్రీవియస్ ఎప్పటి నుంచో when I was 11 years old అప్పుడు కూడా నాకు వ్యాక్సినేషన్ అనేది జరిగింది. అంటే అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా వేయించుకున్నారు. సో ఎవరైతే లేరో అలా స్కిప్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ మేజర్ మోస్ట్ కామన్ కాజ్ అవుతుంది కాబట్టి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని 14 years వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీని కాస్ట్ మీరు బయట చెక్ చేసుకుంటే ఇట్స్ అరౌండ్ 10K అండి. 10,000 పైన ఇప్పుడు మీరు తీసుకున్న వ్యాక్సిన్ 10K బయట. సో దీనికి 14 years పిల్లలకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా వచ్చి దీన్ని వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా ఇప్పుడు
హ్యాపీ పీరియడ్స్ అనేవి లేవు. ఓకే, సో దీనికి ప్రివెన్షన్ ఇది ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేసేసుకొని ఓకే నేను తర్వాత చూద్దాం అనుకొని వదిలేస్తాము. అండ్ ఓకే హ్యాపీగా మ్యారేజ్ అయితే 2 kids ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. ఒక తర్వాత మీరు ఇదే కంప్లైంట్స్లో ఎప్పుడైతే మీరు 35-40 ఇయర్స్కి క్లినిక్కి వెళ్తే అప్పుడు చిన్న పరీక్ష చేస్తే ఏమని వచ్చిందంటే అమ్మాయి సర్వైకల్ క్యాన్సర్లా అనిపిస్తుంది అంటారు. క్యాన్సర్ ఒక మాట మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏంటి ఇంత బాగున్నాను నేను, ఇంత ఉన్నాను కదా, నాకు క్యాన్సర్ ఏంటి అన్న ఇది వస్తుంది మీ అందరికీ. సో అప్పుడు ఇది అన్నది మీరు వేయించుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు 35 చెకప్కి వెళ్ళినప్పుడు ఈ డిఫరెన్షియల్ డయాగ్నోస్ అనేది తీసేసేయచ్చు. అంటే నాకేం క్యాన్సర్ అనేది రాదు, ఇది వేరే కాజ్ అయ్యి ఉండొచ్చు, రిమైనింగ్ మైనర్ కాజెస్ అయ్యి ఉండొచ్చు అన్న ధైర్యంతో వెళ్ళొచ్చు.